వివేక చూడామణి 51 నుండి 60వ శ్లోకం వరకు పద్య వివరణ. గురువు తన శిష్యునికి తన జ్ఞానబోధను ఈ విధముగా కొనసాగిస్తున్నారు. పితృదేవతల రుణం శ్రాద్ధాది కర్మల వలన తీర్చుకొనవచ్చును, కానీ భవబంధ విముక్తికై ఎవరికి వారే పాటుపడవలను. తలమీద ఉన్న భారాన్ని ఇతరులు తొలగించగలుగుతారు, కానీ ఆకలి వేసినప్పుడు స్వయంగా భుజించినప్పుడు మాత్రమే ఆ క్షుద్బాధ తొలగుతుంది. ఔషధ సేవనం, పథ్యం చక్కగా చేసిన రోగికి వ్యాధి ఉపశమిస్తుంది, కానీ ఇతరులెవరో ఔషధం సేవిస్తే రోగ విముక్తి కలుగదు కదా. చంద్రుని స్వరూపం ఎటువంటిదో స్వయముగా చూచినప్పుడే తెలుస్తుంది, కానీ ఇతరుల వర్ణన వలన తెలియదు. అలాగే ఆత్మస్వరూపం స్వకీయమైన జ్ఞాన నేత్రాలకు గోచరిస్తుంది, కానీ ఆచార్యుల వివరణ వలన తెలియనేరదు. ఆత్మజ్ఞానం వలనే అవిద్యాపాసాల నుండి విమోచనం కలుగుతుంది, కానీ జ్ఞానోదయం కానంత వరకు శతకోటి జన్మలెత్తినను బంధ విముక్తి కాజాలదు. హఠయోగ అభ్యాసం వలన కానీ, యాంత్రికంగా ప్రకృతి పురుష వివేచనల వలన కానీ, అన్యమనస్కంగా ఆచరించే కర్మయోగం వలన కానీ మోక్షం కలుగదు. పరబ్రహ్మంతో మన ఐక్యతను అనుభూతి చెందినప్పుడే బంధమోచనమై మోక్షం సిద్ధిస్తుంది. వీణా మొదలైన సాధనాల తంత్రులను చక్కగా వాయించుచు చేసే గానాది సాధనలు ప్రజారంజనకు ఉపయోగపడతాయి, కానీ మోక్ష సామ్రాజ్యాన్ని కొని తేలేవు. పండితులు తమ వాక్చాతుర్యంతో వివిధ అలంకార ప్రయోగాలతో శాస్త్ర వాఖ్యానాలను ఎన్ని చెప్పి పాండిత్య ప్రకర్షణ చేసినా అవి భుక్తి కోసమే కానీ ముక్తి కోసం కాదు. మనము పరమాత్మ కంటే వేరు కాదు అన్న పరమసత్యం గోచరించినంత వరకు తర్క వ్యాకరణ శాస్త్ర పఠనం పూర్తిగా నిష్ఫలం, అనగా ప్రయోజనం శూన్యం. ఆ పరమసత్యం అనుభూతి చెందాక ఆ అధ్యయనాలు మరింత నిష్ఫలమవుతాయి. అనగా ఆరంభ దశలలో శాస్త్ర అధ్యయనముతో పాటు పరతత్వ జ్ఞానాభ్యాసం కూడా చెయ్యవలను. దానితో పాటు వివేక వైరాగ్యాలను పెంపొందించుకోవాలి. ఎందుకంటే వివేక వైరాగ్యాలు లేని శాస్త్ర పాండిత్యం నిష్ఫలమైనది. అయితే మానవ జీవితగమ్యమైన జ్ఞానోదయం కలిగాక శాస్త్రములతో పనిలేదని అర్థమవుతుంది. వ్యాకరణాది శబ్ద సముదాయాన్ని మహారణ్యంతో పోల్చవచ్చును. అటువంటి చోట చిక్కుపడిన వారు దారి తెన్ను తెలియకపోవడం వలన, క్రూర జంతువుల భయం వలన ఎలా మతి చెలించినట్లుగా తయారవుతారో శాస్త్ర పరిశోధన వలన కూడా అలాగే తయారయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే శాస్త్రాలలోని ఒక్కొక్క శబ్దానికి అనేకమైన అర్థాలు, ఒక్కొక్క వాక్యానికి పెక్కు భావాలు ఉంటాయి. అందువలన అనేక సంశయాలు కలుగుతాయి. వాటి సందేశం ఇతమిత్తం, అవి నిశ్చయంగా తెలుసుకోలేము. అందువలన బుద్ధిమంతులైన వారు శాస్త్ర ప్రకర్షణలో సమయాన్ని వృధా చేయకుండా సద్గురువును ఆశ్రయించి ఆత్మజ్ఞాన ప్రాప్తికై ప్రయత్నించవలెను.